6 గ్యారెంటీలు అమలు చేయాలని ధర్నా చేపట్టిన సిపిఎం పేద ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ ఎంపీడీఓ కార్యాలయాలు ముట్టడి చేసి ధర్నా నిర్వహించారు। ఈ సందర్భంగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అన్నవరపు కనకయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ హామీలు నెరవేర్చకుండా పేద ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని, గతంలో సిపిఎం పార్టీ చేసిన పోరాటాలతోనే ఈ ప్రాంతంలో ఇళ్ల స్థలాలు మంజూరయ్యాయని అన్నారు। కనీసం తాగునీరు సరఫరా, ఇంటి స్థలాలు, రేషన్ కార్డులు, మహిళలకు 2500 ఇలా 6 గ్యారెంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలం చెందిందని విమర్శలు చేశారు। ప్రజల పక్షాన ప్రజా సమస్యల కోసం ఎప్పుడూ పోరాటం చేస్తూనే ఉంటామని ఆయన పేర్కొన్నారు। అనంతరం బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ స్థానికంగా మౌలిక వస్తువులతో పాటు కాంగ్రెస్ పార్టీ హామీ అమలు కావడం లేదని, ఫ్రీ బస్సు కూడా అంతంత మాత్రంగానే సాగుతుందని, ప్రజల సమస్యలు కాంగ్రెస్ ప్రభుత్వం మరియు హామీలు నెరవేర్చేదాకా సిపిఎం పార్టీ పోరాడుతుందని, ఈ క్రమంలోనే ఈ యొక్క ధర్నా ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి కార్యక్రమం అని తెలిపారు। ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి, లేకుండా ఆత్మీయ భరోసా ఇల్లు ఇట్లా లేదండి సార్, మాకు ఇందిరమ్మ ఇల్లు అనేది అందరికి ఇస్తానన్నారు। కానీ ఒక మన సోంపేట గ్రామాన్ని ఉంటే పైలట్ ప్రాజెక్టుగా దాన్ని ఇంప్రూవ్ చేశారు। మనకి మొత్తం 18 గ్రామ పంచాయతీలు ఉంది, తక్కిన 17 గ్రామ పంచాయతీ ఇందిరమ్మ ఇల్లు అనేది ఎక్కడ మొదలుపెట్టారు। అవి సర్వేలో మనకు పెట్టిన గ్రామ సభలలో కొంతమంది పేర్లు వచ్చినారు, అక్కడ గ్రామ పంచాయతీలో నోట్స్ బోర్డు పెట్టారు, కానీ అది ఇంత మటుకు ఎవరికి వచ్చింది కూడా లేదు। అట్లనే మహాలక్ష్మి పథకం కూడా 2500 ఇస్తాను ప్రభుత్వం చెప్పింది, ఇప్పుడు 18 అనేది రాలేదు। ఇట్లనే ఆత్మీయ భరోసా 12,000 ఉపాధి కార్మికులు అన్నారు, అవి ఇంతమందికి అట్లా కావాలి। అక్కడ మన సోంపేటలో నమ్మలేదు, అట్లా ఈ గ్యాస్ సబ్సిడీ అన్నారు, ఇది కాలేదు। వీటన్నిటి మీద ఇవాళ ప్రభుత్వం మేము మా సిపిఎం పార్టీ ఆధారంలో ఇవాళ ఇంటింటి సర్వే చేస్తే 15 రోజులు సర్వే చేసాం। వారి యొక్క సమస్యలు మా ఇంటిలో కూడా రావట్లేదు సార్, ఆ సమస్యలతో మేము కేసు రావట్లేదు। పింఛను కూడా 2000 వచ్చే పింఛన్ని 4000 ఇస్తానన్నారు।